ఈరోజు క్లాస్లో మనం వేరియస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ గురించి చూద్దామండి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ? Measure action outside the website to improve our తెలుగులో SERP rank. అయినా చెప్పండి, పర్లేదు, నో యా ఇష్యూస్. యా అంటే మన పేజ్ ర్యాంకింగ్ కోసము ఇంప్రూవ్ చేయడానికి. ఎస్, సింపుల్గా చెప్పండి. ఇఫ్ యూ టేక్ ఎనీ మెజర్స్ ఆర్ యాక్షన్స్ అవుట్ సైడ్ ది వెబ్సైట్, ఇక్కడ మనం ఎస్. ఎట్లాంటి యాక్షన్స్ అనేటివి వెబ్సైట్ లోపల ఏం చేయము, వెబ్సైట్ని టచ్ చేయము మనము. సో వెబ్సైట్ బయట ఏమన్నా కుదురుతుందేమో అని చూస్తాం అనమాట. సో వీ కెన్, ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ గెయినింగ్ బ్యాక్ లింక్స్. సో బ్యాక్ ఎస్. లింక్స్ గెయిన్ చేసుకుని మన ఎస్ఈఓ ర్యాంకింగ్ అనేది పెంచుకోవచ్చా అనేది చూస్తాం. సో ఇఫ్ యూ టేక్ ఎనీ మెజర్స్ ఆర్ యాక్షన్స్ అవుట్ సైడ్ ది వెబ్సైట్ టు ఇంప్రూవ్ అవర్ ఎస్ఈఓ ర్యాంకింగ్స్ ఆర్ ఎస్ఈఆర్పి ర్యాంకింగ్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. అండ్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ బ్యాక్ లింక్స్. ఇట్ మెయిన్గా ఎస్. బ్యాక్ లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అందుకే ఈ ప్రాసెస్ని మనం లింక్ బిల్డింగ్ అని కూడా అనొచ్చు. ఓకే. సో ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించచ్చు, లేదంటే బోరింగ్గా కూడా అనిపించచ్చు, కానీ ఇది ఇంపార్టెంట్ అండి. సో ఓకే. న్యాచురల్గా మన వెబ్సైట్ గ్రో అవ్వాలి, లాంగ్ టర్మ్లో కూడా మనకు రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఈ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. అదే గూగుల్ యాడ్స్ అనుకోండి, సో మనం డబ్బులు పెడితే మన వెబ్సైట్ అనేది టాప్లో కనిపిస్తుంది, కాకపోతే అది అలా ఎన్ని రోజులు. సో ఈ రోజు మనీ పెడతాం, రేపు మనీ పెడతాం, ఒక 1 మంత్ వరకు మనీ స్పెండ్ చేసి మన వెబ్సైట్ని టాప్లో చూపిస్తాం తర్వాత. సో లైఫ్ లాంగ్ అలా చేయలేం కదా. సో లాంగ్ టర్మ్లో మన వెబ్సైట్ బాగా బిల్డ్ అవ్వాలి, మంచిగా ఎస్ఈఆర్పిలో ర్యాంక్ అవ్వాలి, మనీ పెట్టని అవసరం లేకుండా అలా అనుకుంటే ఈ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో హాఫ్ పేజ్ ఎస్ఈఓ హ్యాస్ ఇట్స్ రోల్. సో ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే. సో నా, యా. సో నేను నిన్న 3 ways చెప్పానండి. సో ఇన్ 3 ways వీ కెన్ గెట్ బ్యాక్ లింక్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీ, సెకండ్ థింగ్ ఈజ్ పెయిడ్, అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎస్. ఏదైనా వెబ్సైట్కి మనీ పే చేసి నాకు బ్యాక్ లింక్ ఇవ్వు అని అడగడం. థర్డ్ ఇస్ రెసిప్రోకల్. మ్యూచువల్. యా. ఎస్, కరెక్ట్, మ్యూచువల్. అంటే మ్యూచువల్గా, సో నువ్వు నాకు లింక్ ఇవ్వు, నేను నీకు లింక్ ఇస్తాను. సో ఈ రోజు మాత్రం మనం టోటల్గా, సో మనం ఫ్రీ. టోటల్గా విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్రీ. ఎందుకంటే పెయిడ్కి ఎప్పుడు వెళ్తామండి? సో మన దగ్గర మనీ ఉంది, ఇంకా వెళ్ళాలి తప్పదు అనుకున్నప్పుడు పెయిడ్. సో అదర్వైజ్ మోస్ట్లీ ఫ్రీకే ట్రై చేయండి. సో విల్ కాన్సన్ట్రేట్ ఆన్ 3 ways టు గెయిన్ బ్యాక్లింక్స్ నా. సో ఇవన్నీ కూడా 3 ways అండి. సో విల్ బి డిస్కసింగ్ ఓకే. అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈరోజు కుదిరినన్ని చెప్తాను, టైం పర్మిట్ చేసినంత వరకు. సో టుమారో క్లాస్లో రిమైనింగ్ చెప్తాను. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే అండి, మనం ఈ టెక్నిక్స్ అన్ని కూడా పర్ఫామ్ చేయాలి అంటే చాలా సైట్స్లో లాగిన్ అవ్వాలన్నమాట. సో వీ హ్యావ్ టు ఓకే. లాగిన్ టు దెమ్ అండ్ వీ హ్యావ్ టు పర్ఫామ్ ఆల్ దీస్ టెక్నిక్స్. ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ సబ్మిషన్ సైట్స్ మే నాట్ వర్క్. ఫ్రీ కదా, ఫ్రీ లాగానే ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది సైట్స్ వర్క్ అవ్వకపోవచ్చు, టెన్షన్ అవ్వకండి. సో వేరే సైట్స్లో సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో యూ హ్యావ్ టు చెక్ ఆన్ అదర్ సైట్స్ ఆల్సో. సో కొన్ని సైట్స్ వర్క్ అవుతాయి, కొన్ని సైట్స్ వర్క్ అవ్వవు. వర్క్ అయ్యే సైట్స్లో మనం ఈ టెక్నిక్స్ అన్ని కూడా పర్ఫామ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో మేక్ షూర్ ఆ సైట్స్ మంచి డొమైన్ అథారిటీ ఉందా, పేజ్ అథారిటీ ఉందా, అలా కూడా చెక్ చేసుకోండి కుదిరితే. సో వీ నో హౌ టు చెక్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. ఎస్. సో అలా చెక్ చేసుకోండి. మల్టిపుల్ సైట్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాక్ లింక్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. రైట్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ వెబ్ 2.0 సైట్స్. సో వెబ్ 2.0 సైట్స్ అంటే దీస్ ఆర్ మినీ వెబ్సైట్స్ ఆర్ బ్లాగ్స్ ఆన్ ఫ్రీ ప్లాట్ఫామ్స్. సో ఈ వెబ్ 2.0 సైట్స్ ఎలాగా అంటే, ఈ సైట్స్లో డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రీగా ఇచ్చేస్తారండి మనకి. సో దీస్ ఓకే. ప్లాట్ఫామ్స్ ఓన్లీ విల్ ప్రొవైడ్ us విత్ డొమైన్ అండ్ హోస్టింగ్. మనకి మళ్ళీ సపరేట్గా డొమైన్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి, అట్లా ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు, వాళ్ళే ఇచ్చేస్తారు. మనం హ్యాపీగా ఒక బ్లాగ్ కానీ అలా ఏమన్నా రాసి, ఆర్ వీ కెన్ రైట్ సమ్ కంటెంట్ ఆన్ దోస్ సైట్స్ అండ్ వీ కెన్ గివ్ ఎ లింక్ టు అవర్ వెబ్సైట్. దాంట్లో కంటెంట్ రాసి ఒక లింక్ పెట్టి ఆ లింక్ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేటట్టు చేస్తామన్నమాట. సో నా ఓకే. ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్ ఫర్ అవర్ వెబ్సైట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి, సో ఏదో ప్లాట్ఫామ్స్ అంటున్నారు కదా, వాళ్ళు ఫ్రీగా డొమైన్ ఇస్తా అంటున్నారు, హోస్టింగ్ ఇస్తా అంటున్నారు, మళ్ళీ మనం ఎందుకు కొనుక్కోవాలి? సో ఇప్పుడు ఫైవ్ ఎస్. థౌసండ్ 6,000 పెట్టి ఖర్చు పెట్టి కొంటున్నాం. వై? ఎందుకంటే, సో ఈ వెబ్సైట్స్ అనేటివి మనకు సబ్ డొమైన్స్ ఇస్తాయండి.
దే విల్ నాట్ గివ్ మెయిన్ డొమైన్స్, సబ్ డొమైన్స్ ఇస్తాయి. సో అంటే లైక్ ఎలా చెప్పాలి, దీంట్లో బ్లాగర్ అనేది ఒక కైండ్ ఆఫ్ వెబ్ 2.0 సైట్, ఇంకా మీడియం, ఇంకా వర్డ్ ప్రెస్, వీబ్లీ, ఇలా చాలా సైట్స్ ఉన్నాయండి. సో వేర్ వీ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డొమైన్ అండ్ హోస్టింగ్. విక్స్, వికీ డాట్, ఇంకా మీకు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎలా ఇస్తాయంటే మీకు, సో abc.blogger.com ఇలా వస్తుంది అనమాట మన డొమైన్. అంటే Okay. మీకు ఇవ్వాల్సి సబ్ డొమైన్ ఇస్తాయి, మెయిన్ డొమైన్స్ ఇవ్వవు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకు కావాల్సిన నేమ్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండదండి. ఎందుకు? ఫ్రీ సైట్స్ అంటే ఎంతమంది వాడుంటారు. సో మనకు Yes. కావాల్సిన నేమ్ అనేది దొరికేది అసలు పాసిబిలిటీ అనేది ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి దొరుకుతుంది. అందులో ఇట్లాంటివి టైప్ చేసి మన వెబ్సైట్కి విజిటర్స్ అనేది రావడం చాలా కష్టం. ఇక్కడ సింపుల్గా చెప్పాను నేను ఏబీసీ అనేది, అక్కడ ఏబీసీ కూడా అవైలబుల్ ఉండదు అనమాట. ఓకే. సో ఒక లెంతీ నేమ్ .blogger.com అలా ఇవ్వాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు. సో ఇవి ఎట్లాంటి వాటికంటే, మీకు ఏదో హాబీ ఉంది, కంటెంట్ రాసుకోవాలి, లేదంటే నా వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి, ఇలాంటి వాటి వరకు మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. ఓకే, we can't get desired domain names from these kind of, okay, things. ఓకే, .blogspot.com, .medium.com అలా వస్తాయి అన్నమాట అన్నీ కూడా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది Yes. బెస్ట్ వేస్ టు ఇంప్రూవ్ అవర్ ఎస్సీఆర్పి ర్యాంకింగ్. ఎందుకంటే మనమే కంటెంట్ రాసి మనమే ఒక బ్యాక్ లింక్ ఇస్తున్నాం. సో గ్యారంటీ కదా, గ్యారంటీగా బ్యాక్ లింక్ వస్తున్నాం. సో వీ కెన్ హ్యాపీలీ గో టు గూగుల్. సో ఇవి కాదు ఇంకా కావాలి అనుకుంటే Web 2.0 సైట్స్ ఇలా సర్చ్ చేస్తే మనకు లిస్ట్ ఇచ్చేస్తుందండి గూగుల్. చాలా ఉంటాయి ఈ సైట్స్ అన్నీ కూడా అవే. సో ఇక్కడ క్లిక్ చేస్తే చాలా ఉంటాయి. సో ఈ సైట్స్లోకి అన్నిట్లోకి కూడా వెళ్ళి మనం కంటెంట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇలా Okay. బ్లాగర్ అని, sites.google.com, మీడియం, విక్స్, వీబ్లీ, ఇవన్నీ కూడా ఇక్కడే వీళ్ళు డిఏపిఏ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి, డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. సో ఇవి చాలా ఓల్డ్ సైట్స్ అండ్ చాలా మంది వీటిలో కంటెంట్ రాస్తూ ఉంటారండి. సో ఆబ్వియస్గా ఈ సైట్స్కి ర్యాంకింగ్ అనేది బాగుంటుంది. సో అట్లాంటి సైట్స్ నుంచి మనకు బ్యాక్ లింక్ వస్తే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ అన్నట్టు. ఓకే, సో ఇలాగా చాలా ఉంటాయి. సో ఆర్ఎల్స్ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ ఆల్సో అండి. చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి, సో యూ కెన్ ఆస్క్ లైక్ గివ్ మీ సమ్, సో ఇక్కడ ఉన్న గివ్ మీ సమ్ Web 2.0 సైట్స్ అలా అడిగితే అది కూడా ఇస్తుందండి. సో ఓ కొట్టానా, ఓకే సారీ, 2.0 సైట్స్ యూ కెన్ యూస్ విత్ లింక్స్ ఇచ్చేసింది చూడండి. అది హ్యాపీనా? Yes. Yes. రైట్, యూ కెన్ హ్యాపీలీ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ సబ్మిట్ యువర్ థింగ్. సో ఇప్పుడు నేను బ్లాగర్కి వెళ్తాను. సో ఈ సైట్స్ అన్నిట్లో కూడా అండి యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదు, లేదంటే యూ హ్యావ్ టు సైన్ అప్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్. సో అందుకే ఫస్ట్లో చెప్పున్నా, సపరేట్గా ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. సో ఐ క్లిక్ ఆన్ క్రియేట్ యువర్ బ్లాగ్. బాగుంటుందండి బ్లాగర్ కూడా. సో ఒక దాంట్లో లాగిన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందేనని నేను అనుకుంటున్నా. సో ఎస్, ఐ హ్యావ్ అన్ అకౌంట్. సో మీకు లేకపోతే ఒకటి క్రియేట్ చేసుకోండి సింపుల్గా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. సో క్లిక్ ఆన్ న్యూ పోస్ట్. సో ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మీరు హ్యాపీగా కంటెంట్ రాసి బ్యాక్ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్. సో వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ హౌ టు గెయిన్ బ్యాక్ లింక్స్. నన్ను ప్రాపర్గా వస్తుంది. సో ఇంకోటండి, ఎక్కడైనా సరే ఆర్టికల్ రాసేటప్పుడు కొంచెం ప్రాపర్గా మంచి కంటెంటే రాయండి. వై? బికాస్ ఈ ఆర్టికల్స్ కూడా గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తే డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? ఈ సైట్స్కి మంచి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉంది, చాలా ఏజ్ ఓల్డ్ డొమైన్స్. సో ఇక్కడ రాసిన ఆర్టికల్స్ కూడా మనకు గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తే ఆ ఎస్సీఆర్పి పేజ్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి, ప్రాపర్గా రాయండి, మనకు బ్యాక్ లింక్ వస్తుంది. ఇలాగే ఎవరైనా ఎప్పుడైనా సరే ఇక్కడ కనిపిస్తే ఎస్ఆర్పిలో డిస్ప్లే అయితే ఎవరైనా క్లిక్ చేస్తే, సో ఈ పోస్ట్కి వెళ్ళిన తర్వాత, సో వి మే ఆల్సో గెట్ విజిటర్స్. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తే మనకు విజిటర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాపర్గా రాయండి. సో సింపుల్గా నేను
ఇక్కడికి వెళ్ళి కంటెంట్ అడుగుతాను. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, హ్యూమన్ టచ్ అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. యు నో హౌ టు డూ ఆన్ పేజ్ ఎస్సీఓ అండ్ ఆల్. సో నేను జస్ట్ ఇక్కడ Yes. కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కంటెంట్ తీసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో నేను ఇది సింపుల్గా కాపీ చేసుకుంటాను. సో మీరు రాసేటప్పుడు కొంచెం ప్రాపర్గా రాయండి. నేను జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నా. సో వాట్ ఆర్ బ్యాక్ లింక్స్. సో సింప్లీ ఇక్కడ చూడండి, లింక్స్ డాట్ వెబ్సైట్ డిజిరెడీ.in. ఓకే. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా వెబ్సైట్ డిజిరెడీ అని దాంట్లో ఇది రాస్తానని నేను ఇంతకుముందు చెప్పున్నా అండి చాట్ జీపీటీకి. సో చాట్ జీపీటీ ఎంత బాగా గుర్తు పెట్టుకొని మెన్షన్ చేస్తుందో మీరే చూడండి. ఓకే. సో నా వెబ్సైట్ ఇది అన్నట్టు క్లియర్గా చెప్పేస్తున్నాను. సో నేను ఇంతకుముందు చెప్పున్నాను నా వెబ్సైట్ డిజిరెడీ, దాంట్లో నేను ఈ చేంజెస్ చేయాలనుకుంటున్నా. సో ఇది ఎలా చేయాలి, అలా కొన్ని నేను క్వశ్చన్స్ అడుగున్నా అనమాట. సో ఇట్ రిమెంబర్డ్ దాట్. నైస్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది కదా, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ డిజిరెడీ.in కానీ డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్కి నేను లింక్ ఇస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పానండి యాంకర్ టెక్స్ట్ అని, అవునా? Yes. ఏ టర్మ్కి మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మేక్ షూర్ ఆఫ్ దాట్. సో ఇప్పుడు నేను ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుందండి, మీకు ఇక్కడ ఉంది లింక్ ఆప్షన్. సో ఇక్కడ నేను ఇస్తున్నాను www.digiready.in అని ఇస్తున్నా. ఓకే. సో మీకు నో ఫాలో లింక్ కావాలనుకుంటే ఇదంటే ఎనేబుల్ చేయండి. సో ఆబ్వియస్లీ వీ నీడెడ్ డూ ఫాలో లింక్. ఎందుకు? ఐ వాంట్ టు గెట్ లింక్ జ్యూస్ ఆల్సో. లింక్ Yes. జ్యూస్ ప్లస్ విజిటర్స్ రెండు కావాలి నాకు. సో నాకు డూ ఫాలో లింకే కావాలి. ఒకవేళ నో ఫాలో కావాలి అనుకుంటే క్లిక్ చేయండి అంటుంది. ఇట్స్ ఓకే, ఐ వాంట్ డూ ఫాలో లింక్, ఐ క్లిక్ ఆన్ అప్లై. సో ఇంకా మీరు కంటెంట్ కానీ ఇవంతా కూడా కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా బోల్డ్స్ ఇటాలిక్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ క్లిక్ ఆన్ పబ్లిష్, కన్ఫర్మ్. ఓకే, పబ్లిష్ అయిపోయింది. యూ కెన్ షేర్ దిస్ ఆల్సో, ఎవరికైనా కావాలంటే షేర్ కూడా చేయొచ్చు. ఇంకొకటి అండి, ఇప్పుడు ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు కంపెనీకి, ఆర్ ఎల్స్ యూ గెట్ ఏ క్లయింట్, మీరు వాళ్ళకి ఆఫ్ పేజ్ చేసి ఇస్తానని ఒప్పుకున్నారు అనుకున్నాం. సో వాళ్ళకి మీరు ప్రూఫ్స్ ఎలా చూపించాలి? సో వాళ్ళకి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేశాను నేను మీ వెబ్సైట్ కదా, ప్రూఫ్లు ఎలా? సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎక్సెల్ షీట్. ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ఎ గూగుల్ షీట్ ఆల్సో. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇలా ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకొని ఏ రోజు మీరు, ఐ విల్ గివ్ టుడేస్ డేట్. ఓకే, రోజు డేట్ అంతా 14/2/2026. 2026 ఒక ఎక్సెల్ షీట్ మీరు క్రియేట్ చేసుకొని మీరు ఎక్కడెక్కడ సబ్మిట్ చేశారు ఆఫ్ పేజ్కి అవంతా కూడా డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఏ ఆఫ్ పేజ్ టెక్నిక్ వాడారు? సో వెబ్ 2.0 వాడాను. అండ్ దెన్ సో వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి? సో ఏ వెబ్సైట్ యూఆర్ఎల్లో మీరు సబ్మిట్ చేశారు? ఐ విల్ గివ్ blogger.com సంథింగ్. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేశాను. ఇవన్నీ ప్రూఫ్ అండి, రేపు పొద్దున మీరు ఎక్కడైనా వెళ్తే చూపించడానికి. దెన్ వాటి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది. సో యూ కెన్ డూ దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ చెక్కర్స్. అవి యూస్ చేసి డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ దెన్ టైటిల్ ఏంటి? సో ఒకవేళ టైటిల్ ఉంటే ఇవ్వండి. దిస్ ఈస్ నా టైటిల్, ఇది నా టైటిల్ కదా. సో ఐ ఓపెన్ దిస్ అండ్ ఐ చూస్ ది టైటిల్. ఇది టైటిల్ ఇచ్చాను. అండ్ దెన్ డిస్క్రిప్షన్, ఒక స్మాల్ డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వండి. అండ్ దెన్ ఫర్ వాట్ కీవర్డ్ యూ హ్యావ్ గివెన్ ది బ్యాక్ లింక్. నేను దేనికి ఇచ్చాను? డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్కి ఇచ్చాను. అండ్ దెన్ సబ్మిటెడ్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అంటే ఇదేనండి. ఇప్పుడు ఐ గివ్, ఓకే, ఐ గో బ్యాక్. ఇప్పుడు నేను షేర్ అని వస్తే మాకు ఒక కాపీ లింక్ వస్తుంది కదా. Yes. సో ఐ కాపీ దట్ లింక్ ఇఫ్ పాసిబుల్. నేను లింక్ కాపీ చేసి ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎందుకు? సబ్మిట్ చేశారా లేదా ప్రూఫ్ అండి, మీరు తెలుసుకోవడానికి. ఆ లింక్ నీట్గా వర్క్ అవుతుందా లేదా అంటే ఇక్కడ ఇంకాగ్నిటో ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే, సో ఎంటర్ ఇస్తే వీ కెన్ సీ దట్ పోస్ట్ అన్నట్టు కనిపిస్తా ఉందా? Yes. రైట్, దిస్ ఈస్ ది ప్రూఫ్. ఇలా చెక్ చేసుకోండి పబ్లిష్ అయిందా లేదా, ప్రాపర్గా వర్కింగా లేదా, యాక్టివ్గా ఉందా లేదా లింక్. ఓకే. అండ్ దెన్ స్టేటస్, లింక్ సబ్మిటెడ్. సబ్మిటెడా కాదా, వెయిటింగ్ ఫర్ అప్రూవలా, లింక్ సబ్మిటెడ్. సో వెబ్ 2.0 సైట్స్లో మనం పోస్ట్ చేసిన వెంటనే మన లింక్ అనేది యాక్టివ్ అవుతుందండి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వేరే సైట్స్ అయితే కొన్ని అప్రూవ్ చేస్తే చేయవు. సో ఇక్కడ వెబ్ 2.0 సైట్స్ పక్కగా అప్రూవ్ అవుతుంది బికాస్ వీ రైట్ ఏ బ్లాగ్ అండ్ వీ సబ్మిటెడ్.
అండ్ దెన్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఎందుకు? మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇప్పుడు బ్లాగర్లో లాగిన్ అవ్వడానికి మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైనా యూస్ చేస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్. సో దట్ ది క్లయింట్ ఆర్ ది కంపెనీ విచ్ యు ఆర్ వర్కింగ్ ఫర్, దే కెన్ లాగిన్ అండ్ దే కెన్ చెక్. వాళ్ళు లాగిన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు చేశారా లేదా అనడం. ఓకే. సో ఈ ఫార్మాట్ అనేది మీరు ఫాలో అవ్వాలన్నట్టు. Okay. క్లియర్? రైట్. Yes. సో నా దిస్ ఈజ్ అబౌట్ వెబ్ 2.0 సైట్స్. ఇలా ఒక్క సైట్ కాదండి, ఇలా మల్టిపుల్ సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్లోకి అన్నిట్లోకి వెళ్ళి మీరు మీ లింక్ అనేది సబ్మిట్ చేయాలి. యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్ ఆర్ ఎ పోస్ట్ అండ్ యూ కెన్ సబ్మిట్ ద లింక్. ఇంకా మీరు వీటి లుక్ అండ్ ఫీల్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి, ఈ పేజెస్ లుక్ అండ్ ఫీల్ కానీ అవన్నీ కూడా. సో ఇక్కడ మీకు పేజెస్ లేఅవుట్ అలా థీమ్ అని కొన్ని ఉంటాయి ఆప్షన్స్ లైక్ వర్డ్ ప్రెస్. సో చూడండి, ఇలా ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, లుక్ అండ్ ఫీల్ ఇలా కనిపిస్తుంది. యూ కెన్ రైట్ ఎ థీమ్. సో ఐ విల్ షో యూ. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో ఎలా కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వస్తుంది, గమనించారా? Yes. దట్ వాస్ ది థీమ్ ఐ హ్యావ్ చూజన్. సో ఇంతకుముందు నేను ఆ థీమ్ ఈ ఆప్షన్ చూస్ చేసుకుని ఉన్నా అండి, అందువల్ల నాకు ఆ థీమ్ వచ్చింది. మీరు వేరే థీమ్ చూస్ చేసుకుంటే మీకు ఆ లుక్ అండ్ ఫీల్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఆ లుక్ అండ్ ఫీల్ అలా వస్తుంది అనమాట. యూ కెన్ ఆల్సో డూ దాట్. వీళ్ళు మీకు డొమైన్ హోస్టింగ్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు, బట్ విల్ నాట్ గెట్ ది రిక్వైర్డ్ వన్. Okay. సో ఐ షో యూ. ఇక్కడ లాగిన్ చేస్తుంటే బాగుండేదేమో, సో దట్ ఐ కెన్ షో యూ హౌ యూ కెన్. సో నేను ఇంకో దాంట్లో చేస్తాను. blogger.com. So some mail ID I'll use. దీంతో కూడా అకౌంట్ లేకపోతే బెటర్. ఐ స్కిప్ దిస్. ఓకే, దీంట్లో కూడా నాకు అకౌంట్ క్రియేట్ చేసేసిన, ఆర్ ఎల్స్ ఐ చూస్ న్యూ బ్లాగ్. చూడండి ఇక్కడ టైటిల్ ఇస్తా ఉంది, జస్ట్ నేమ్ ఫర్ ది బ్లాగ్. ఇదేమి మీ వెబ్సైట్ నేమ్ కాదు. ఓకే, ఐల్ గివ్ లైక్ డిజి రెడీ 998 సంథింగ్. నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు నేమ్ అనేది ఇవ్వాలండి, .blogspot.com అని. గమనించారా? సో ఇలా ఒక అకౌంట్లో మీరు మల్టిపుల్ బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐల్ గివ్ లైక్ హరీష. అవైలబుల్ ఉందో లేదో చెప్పేస్తుంది అది. సో సారీ, దిస్ బ్లాగ్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే. డీజీ, దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ అవైలబుల్. ఇప్పుడు మీ బ్లాగ్ నేమ్ ఏమవుతుంది? harisha.digi.blogspot.com. ఇలా అన్నమాట. Okay. సో కాకపోతే మీకు కావాల్సిన నేమ్ దొరకడం అనేది అంత ఈజీ కాదండి. అక్కడ అవైలబుల్ ఉంటే మీరు తీసుకోవాలంతే, లేదంటే యూ హ్యావ్ టు టేక్ ఎ డిఫరెంట్ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్. క్లియర్? Yes. సో దాట్స్ అబౌట్ వెబ్ 2.0 సైట్స్. మీరు ఇంకా వేరే సైట్స్లో కూడా ట్రై చేయండి. సో యూ కెన్ డూ దాట్ ఆన్ యువర్ ఓన్. సో ఏమంటే లుక్ అండ్ ఫీల్ అనేది కొంచెం వేరు ఉండొచ్చు, బట్ ది ప్రాసెస్ విల్ బి సిమిలర్. నా నెక్స్ట్ థింగ్. సో ఫోరం పోస్టింగ్ ఆర్ Q&A సైట్స్. ఫోరం పోస్టింగ్ అంటే ఏంటి? సో ఆన్లైన్ డిస్కషన్ సైట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? లైక్ కోరా. Yes. అక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా ఏదైనా You- క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఇస్తాం, రైట్? Yes. Yes. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి డిస్కస్ ఐడియాస్. సో ఇట్లా ఆన్లైన్ డిస్కషన్ సైట్స్ నుంచి కానీ కమ్యూనిటీ వెబ్సైట్స్ లైక్ ఫారమ్స్ కానీ, సో వాటి దగ్గర నుంచి కనుక మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటే దాన్ని ఫారం పోస్టింగ్ అని అంటాం. సో వాటిని Q&A సైట్స్ అని కూడా అంటారండి, ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్, క్వశ్చనింగ్, ఆన్సరింగ్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని మనం Q&A సైట్స్ అని కూడా అంటాం. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కోరా. ఓకే. సో కోరాలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మీకు కావాలి ఇంకా వేరే సైట్స్ కావాలి అంటే మీరు గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయొచ్చండి, గూగుల్కి కానీ ChatGPTకి కానీ వెళ్ళి. సో ఫోరం పోస్టింగ్ సైట్స్ అలా సర్చ్ చేస్తే సో యూ కెన్ గెట్ మల్టిపుల్ సైట్స్. దాకా చెప్పినట్టు ఒక లిస్ట్ వస్తుంది. సో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎలా ఉన్నాయి అవి కూడా ఇక్కడే చెప్పేస్తుంది. యూ కెన్ హ్యాపీలీ యూస్ దెమ్. సో గిట్ హబ్ కూడా బాగానే ఉంటుంది అలాగా. సో యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ ది లింక్ అండ్ యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ గెట్ ఎ బ్యాక్ లింక్. నేను ఒక సైట్ చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ది మెయిన్ థింగ్ ఇస్ కోరా. Quora, I'll open Quora.
సో వీటిని ఆన్లైన్ డిస్కషన్ సైట్స్ అని కూడా అంటారండి. సో ఐ గో టు కోరా. సో ప్రతి దాంట్లో కూడా మనము మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఐ లాగిన్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి. మీరు ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే నేను చాలాసార్లు యూస్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి? యూ కెన్ ఎదర్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆర్ యూ కెన్ ఆన్సర్ ఏ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనం Yes. మనకి ఏమైనా తెలియదు అంటే యూ కెన్ ఆస్క్, ఏదైనా టైప్ చేసి ఆస్క్ మీద క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటే యూ కెన్ సింప్లీ ఆన్సర్. సో కొన్నిటికి బ్లాక్ చేసేసి ఉంటాడు, ఇంక లిమిట్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేం కదా, మనకు తెలిసిన టాపిక్ Yes. అయితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఐ సర్చ్ లైక్, సో వాట్ ఈస్ ఎస్సీఓ అని సర్చ్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయండి, చూడండి. వాట్ ఈస్ ఎస్సీఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ క్వశ్చన్ నేను చూస్ చేసుకుంటాను. సో సింప్లీ గో దేర్. ఇక్కడ కొన్నిటికి ఆన్సర్స్ ఎక్కువ ఇచ్చేసి ఉంటే ఆల్రెడీ ఇంకా వదిలేసి ఉంటాడండి, ఇంకా ఆప్షన్ ఇచ్చిండాడు. కొన్నిటికి యూ కెన్ ఆన్సర్ అన్నట్టు. సో again I'll search like what is SEO. ఓకే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, ఇక్కడ ఉందండి ఆప్షన్, ఆన్సర్ అనే ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్ అంతా మీరు రాయొచ్చు ఇక్కడ. సో వాట్ ఈస్ ఎస్సీఓ? Yes. ఎస్సీఓ మీన్స్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అలా నేను ఇప్పుడు అంత రాలేను కాబట్టి నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ తీసుకుంటా అండి నేను. ఓకే, యూ రైట్ ది ప్రాపర్ ఆన్సర్, మీరైతే ప్రాపర్ ఆన్సర్స్ రాయండి. రాసిన తర్వాత యూ చూస్ సమ్ టెక్స్ట్, ఐ మీన్ ప్రాపర్ యాంకర్ టెక్స్ట్. ఏ టెక్స్ట్కి Yeah. అయితే మీరు లింక్ బ్యాక్ ఇచ్చుకుందాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్కి మీరు లింక్ లింక్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, లింకింగ్ ఆప్షన్. గివ్ లైక్ www.digiready.in అండ్ దెన్ ఎంటర్. సో ఇట్ విల్ బికమ్ ఏ లింక్ నా. సో ఇప్పుడు ఎవరైనా యూజర్ అనేవాడు మీ ఆన్సర్ కనుక చదివితే, సో దే మే క్లిక్, నేను కంపల్సరీ క్లిక్ చేస్తాడని చెప్పాను, దే మే క్లిక్ ఆన్ దిస్ సైట్, దిస్ లింక్, అండ్ దే కెన్ రీడైరెక్ట్ టు యువర్ వెబ్సైట్. అంతేనా? రైట్. Yes. ఓకే, సో యూ కెన్ క్లిక్ ఆన్ పోస్ట్. అలాగా మీరు చేయొచ్చు. సో నేను ఇక్కడ రాస్తాను వాట్ ఈస్ ఎస్ఈఓ మార్కెటింగ్. సో ఇక్కడ ఇది కూడా చెప్తాను చాట్ జీపీటీకి, ఐ వాంట్ టు ఆన్సర్ ఆన్ కోరా. సో కోరాకి తగినట్టు నాకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇంతవరకు చూస్ చేసుకుంటాను. ఐ క్లిక్ ఆన్ ఆన్సర్, ఇక్కడ ఉంది కదా. సో ఐ కంట్రోల్ అండ్ దెన్ సో ఎస్సీఓ మార్కెటింగ్ అనే దానికి లింక్ చేస్తానండి నా వెబ్సైట్కి నేను. సో www.digiready.in. యూ కెన్ ఆల్సో అప్లోడ్ ఇమేజెస్ హియర్. మీరు ఇమేజెస్ కావాలన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఒక పోస్ట్ చూస్తే ఇమేజెస్ కూడా పెట్టున్నారు. సో సారీ, వైల్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ మేబీ యూ కెన్ అప్లోడ్ ఇమేజెస్. సో ఐ మీన్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడైతే నాకు ఆప్షన్ లేదు, ఇట్స్ ఓకే. సో మీరు కలర్స్ అట్లా ఏమైనా చేంజ్ చేసుకున్నా, H1 ఒకటి ఉందండి. సో H1 హెడింగ్ పెట్టడం, సో అలా మీకు ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్. సో సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఐ కెన్ మేక్ ఇట్ బోల్డ్. ఆర్ ఎస్ఈఓ మార్కెటింగ్ సంథింగ్, ఐ కెన్ మేక్ ఇట్ ఇటాలిక్స్. సో పాయింట్స్ రాయాలనుకున్నా అలా ఏమన్నా చేయొచ్చు అంట. సో ఐ హావ్ గివెన్ మై వెబ్సైట్ లింక్ హియర్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ పోస్ట్. ఓకే, పోస్ట్ చేసేసామండి. Yeah. సో హెల్ప్ రీడర్స్ అండర్స్టాండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో దీనికి మీరు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతున్నారండి. సో యూ కెన్ గివ్ దట్. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటనేది యూ కెన్ గివ్ దట్, ఆర్ సింప్లీ ఐ క్లిక్ ఆన్ డన్. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా మీ ఆన్సర్ని కనుక చదివితే ఇక్కడ మీరు గమనిస్తే సమ్ చూడండి 36.5K పీపుల్ అప్వోట్ చేశారు, అంటే లైక్ చేశారు అనుకుందాం. ఈ ప్లాట్ఫామ్లో అప్వోట్ అంటున్నాం. సో ఇంతమంది చూసారనే కదా అర్థం. సో ఇంతమందిలో ఎవరైనా మీ వెబ్సైట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూఆర్ గెటింగ్ బ్యాక్ లింక్ అండ్ ఆల్సో యూ మే గెట్ విజిటర్స్ అని. ఓకే,
So like this, you can answer the questions. You may get traffic and also that. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఈ లింక్ని కాపీ చేసుకోండి. సో యూ హ్యావ్ టు గో టు దిస్ థింగ్, పేజ్ ది లింక్ హియర్. సో ఏ వెబ్సైట్ ఇది? కోరా. సో ఇలా ఉంటే వ్రాప్ చేసుకోండి కావాలంటే, సో దట్ ఇట్ విల్ లుక్ గుడ్. టెక్స్ట్ ట్రాఫిక్, సో ఇలా యూ కెన్ ర్యాప్ ది టెక్స్ట్, సో ఇట్ విల్ లుక్ గుడ్ అన్నట్టు. సో వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి? కోరా. సో ఐ విల్ టేక్ దిస్ వెబ్సైట్ యూఆర్ఎల్. సో మిగతా ఫీల్డ్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. యూ నో హౌ టు ఫిల్అప్. డేట్ ఏంటి? సో ఆఫ్ పేజ్ టెక్నిక్ ఏంటండి? ఫారం పోస్టింగ్ ఆర్ Q&A ఇలా ఇవ్వండి. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఇందాక సైట్లో చూపించింది, యూ కెన్ టేక్ ఫ్రమ్ దాట్. సో టైటిల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఏ కీవర్డ్కి మీరు లింక్ ఇచ్చారు, స్టేటస్ ఏంటి, లింక్ సబ్మిట్. ఓకే, అండ్ దెన్ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇవ్వండి. క్లియర్? Yes. రైట్. సో ఇప్పుడు నేను ఈ Yeah. లింక్ మీద క్లిక్ చేస్తాను, నా ఆన్సర్ కనిపిస్తుంది చూడండి. నా ఆన్సర్ కనిపిస్తుంది కదా లింక్ మీద క్లిక్ చేస్తే, ఇట్స్ వర్కింగ్. Yeah. సో అలాగా ప్రూఫ్ యూజర్ కోసం. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదు, యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ క్వశ్చన్. సో మీరే క్వశ్చన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఐ విల్ గో దేర్. సో అండ్ ఐ విల్ క్లిక్ ఆన్, ఐ విల్ ఆస్క్ లైక్, సో సో వాట్ ఈస్ SEO, అండ్ దెన్ సింపుల్ వేస్ టు డూ SEO ఇలా పెట్టి నేను యాడ్ క్వశ్చన్ అని కొడతాను. సో యూ కెన్ యాడ్ ఏ క్వశ్చన్ ఆల్సో. సో యాడ్ క్వశ్చన్ చూద్దాం తర్వాత ఏమేమి అడుగుతుందో. సో తప్పు రాశానంట అండి. ఓకే, యూస్ సజెషన్స్. తప్పు అంటే ఐ మీన్ గ్రామటికల్గా ఏదో ఉందంట. క్యాప్స్ వాడండి ఇలాగా. ఏ టాపిక్స్కి రిలవెంట్? డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్కి రిలవెంట్ ఇది. సో ఓకే, ఎవరెవరు చూడొచ్చు మేబీ అన్నట్టు ఉంటుంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ డాన్. సో ఇది ఫుల్ ఆన్సర్ అంటారు. సో మనం ఎవరైనా మామూలుగా క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే తెలియకపోతే ఆన్సర్ ఇస్తారు ఎవరన్నా. Yes. ఇది ఏ కూడా ఆన్సర్ ఇస్తుందంట ఇప్పుడు. సో అలా కాదు, డైరెక్ట్గా హ్యూమన్ ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే కెన్ క్లిక్ ఆన్ స్కిప్. సో మనం మెయిన్ మోటివ్ ఏంది ఇక్కడ? బ్యాక్లింక్ తెచ్చుకోవడం. సో నాకు క్వశ్చన్ అడగడం ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ అడిగాం కదా, సో మీరు అడగాలనుకున్న క్వశ్చన్ లేకపోతే మీరే క్వశ్చన్ అడగండి, వేరే అకౌంట్ క్రియేట్ చేయండి, అక్కడి నుంచి మీరే ఆన్సర్ చేయండి. ఓకే, క్లియర్? Yes. అర్థమైందా అండి? సో వేరే అకౌంట్ క్రియేట్ చేసి మీరే Yes. ఆన్సర్ చేయండి, ఒక లింక్ ఇచ్చుకోండి. సో విల్ గెట్ బ్యాక్ లింక్ యాజ్ వెల్ as ట్రాఫిక్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, కోరా మే డిలీట్ క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూలీ క్రియేటెడ్ అకౌంట్స్. మీరు ఒకవేళ కనుక మీ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసి ఉండి, సో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ డిలీట్ అయిపోతే భయపడకండి, కోరానే డిలీట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీ అకౌంట్ కొత్తది కాబట్టి. ఇఫ్ ఇట్ సీస్ యువర్ క్వశ్చన్ అస్ ఎ ప్రమోషన్, సో జస్ట్ బ్యాకింగ్ కోసం Mhm. అలా సంథింగ్ కోసం కనుక మీరు సమ్ వే ఆఫ్ ప్రమోషన్ గురించి కనుక మీరు క్వశ్చన్ అడుగుతూ ఉంటే, సో ఇట్ మే డిలీట్ ది క్వశ్చన్ ఆల్సో. డోంట్ వరీ, గో ఫర్ సమ్ అదర్ క్వశ్చన్ అంతే. సో ఇలా మీరే క్వశ్చన్ అడిగి వేరే అకౌంట్ నుంచి ఆన్సర్ చేసి బ్యాక్లింక్ తెచ్చుకోండి. లేదంటే ఏదైనా ఆల్రెడీ అడిగిన క్వశ్చన్కి యూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ అండ్ వీ కెన్ గెట్ ఎ బ్యాక్లింక్. సో ఇంకొకటి అండి, సో ఇవి కోరా ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకు గూగుల్లో కనిపిస్తాయా? SCRPలో కనిపిస్తాయా అండి? No. కనిపిస్తాయి. Oh, సో మనం oh, చూసిండవచ్చు. okay. ఇండియా ఇన్ ఆఫ్టర్ స్టడీయింగ్ సంథింగ్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అండి. సో చూడండి, ఫస్ట్ ఏం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకి? కోరా. Yes. Yes. సో ఇస్ ఆ ఫోరం పోస్టింగ్. సో మన వెబ్సైట్కి మంచిగా SEO లేకపోయినా, అంటే ఆన్ పేజ్ SEO బాగుంటే మన వెబ్సైట్ టాప్లో కనిపిస్తుంది. ఒకవేళ మన Okay. Okay. వెబ్సైట్కి ఆన్ పేజ్ SEO బాగా లేకపోయినా, ఆఫ్ పేజ్ SEO చేయడం వల్ల మన వెబ్సైట్ అనేది, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవడో ఒకడు ఆన్సర్ చేసి ఉంటాడు కదా, రైట్? Yes. సో యూ మే హ్యావ్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఒకవేళ కనుక వాడు ఏదైనా లింక్ ఇస్తే, ఆ లింక్ క్లిక్ చేసి మనం వాడి వెబ్సైట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? సో దిస్ వే మన వెబ్సైట్ కనలేము, అంటే ఐ మీన్ మన బిజినెస్కి అట్లీస్ట్ విజిబిలిటీ పెరుగుతుంది, విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్యాక్ లింక్ కూడా వస్తుంది, రైట్? సో ఇట్స్ సెకండ్ వే ఆఫ్ షో కేస్ అనుకోండి, అంతే కదా ఒక రకంగా, రైట్? సో Yes. ఈ రిజల్ట్స్ కూడా గూగుల్లో కనిపిస్తాయి. సో ఇది కూడా మంచి బ్యాక్ లింకేనండి, ఒక రకంగా చెప్పంటే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్, సో రిమైనింగ్ వెబ్సైట్స్ మీరు ట్రై చేయండి. చాలా వెబ్సైట్స్ ఉంటాయి,
సో లైక్ రెడిట్ అని, డిజిటల్ పాయింట్, సైడ్ పాయింట్, ఫోరమ్స్ అలా చాలా ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేసి మిగతా వెబ్సైట్స్లో మీరు సబ్మిట్ చేసుకోండి. సో ప్రొసీజర్ విల్ బి సేమ్. నెక్స్ట్ థింగ్, ఆర్టికల్ సబ్మిషన్. So, writing an article related to a business or website and publishing it on famous article submission directories is known as article submission. సో తెలుగులో చెప్పాలి అంటే, సో మన బిజినెస్ గురించి కానీ మన వెబ్సైట్ గురించి కానీ ఒక ఆర్టికల్ కానీ ఒక పోస్ట్ కానీ రాసి, సో ఈ సబ్మిషన్ డైరెక్టరీస్ అని కొన్ని ఉంటాయండి, ఆర్టికల్ సబ్మిషన్ డైరెక్టరీస్, వాటిలో సబ్మిట్ చేస్తాము. సో ఆ కంటెంట్లోనే ఇందాక మనం చెప్పాం కదా, ఏదైనా వర్డ్కి ఒక లింక్ ఇచ్చి మన వెబ్సైట్కి పాయింట్ చేస్తాం. సో ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్. సో సింపుల్గా చెప్పండి, విల్ రైట్ అన్ ఆర్టికల్ ఇన్ ఆర్టికల్ సబ్మిషన్ డైరెక్టరీస్ అండ్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఇన్ రిటర్న్. క్లియర్? Yes. సో నా ఐల్ గో టు Sorry. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. సో చాలా సైట్స్ ఉన్నాయండి. నేను ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని సర్చ్ చేస్తాను. సో అగైన్ ఐమ్ సెకండ్ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ ఆల్సో. సో కొన్ని సైట్స్ పని చేయకపోతే డోంట్ వర్రీ, సో వేరే సైట్లో సబ్మిట్ చేసుకోండి. ఫ్రీ అంటే ఫ్రీ లాగానే ఉంటుందండి ఎప్పుడైనా సరే. సో ఇవన్నీ కూడా వేరే సైట్స్. సో లింక్డ్ఇన్ ఆల్సో ఇస్ వన్ థింగ్. నేను ఇంతకుముందు చూపించున్నా మీకు, ఐ విల్ షో యూ అగైన్. సో లింక్డ్ఇన్లో కూడా మనం ఆర్టికల్స్ రాసుకోవచ్చు అని నేను చెప్పున్నా అండి, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ Yes, yes. క్లాస్ చెప్పేటప్పుడు మీకు. సో హౌ వీ కెన్ రైట్ అన్ ఆర్టికల్. ఎస్, ఇక్కడ రైట్ ఆర్టికల్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి మీకు హోమ్ పేజ్లోకి వెళ్తే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఇన్ లింక్డ్ఇన్, క్రియేట్ వన్. సో ఐ క్లిక్ ఆన్ రైట్ ఆర్టికల్ అండ్ దెన్, సో మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే అప్లోడ్ చేయండి అని చెప్తుంది. ఆ ఇమేజ్ ఆర్ వీడియో యూ కెన్ అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. సో ఇప్పుడు వర్డ్ ప్రెస్కి మనం ఒక ఫీచర్డ్ ఇమేజ్ పెడతాం కదా పోస్ట్ రాస్తే, అట్లనే ఇక్కడ కూడా. సో యూ కెన్ గివ్ ఎ టైటిల్, డిస్క్రిప్షన్. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్తాను. సో ప్రాపర్గా రాయండి. సో ఇంకోటి ఏంటంటే అండి, లింక్డ్ఇన్లో రాసేటప్పుడు సో ఇలా చాట్ జీపీటీ నుంచి రాసిన ఏం పర్లేదండి, బికాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డోంట్ హ్యావ్ కాపీ కంటెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కాపీ కంటెంట్ అట్లేం ఉండదు. సో ఇది నేను హెడ్డింగ్ పెడతాను, వాట్ ఈస్ ఎస్ఈఓ. ఓకే, సో ఏమన్నా మధ్యలో ఇమేజెస్ కానీ అలా ఏమన్నా యాడ్ చేసుకోవాలని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తాను చూడండి మీకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ఇచ్చి ట్రై చేస్తాను. సో ఇమేజ్ చూడండి, అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అంటా ఉంది, నేను ఇది చూస్ చేస్తాను. ఓకే, గివ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఆల్సో. సో ఆప్టిమైజేషన్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో వాడినాం కదా, అలా ఇమేజ్, వాట్ ఈస్ దిస్ ఇమేజ్ అబౌట్ అనేది మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయండి. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హూ కెన్ లర్న్ ఇట్ అనేది ఉంది అక్కడ. సో మీరు అది ప్రాపర్గా ఇవ్వండి. చూస్ ప్రాపర్ ఇమేజెస్ ఆల్సో. నో నో, ఐ వాంట్ దిస్ ఇమేజ్, క్యాన్సిల్. ఓకే, ఇది రాస్తేనే తీసుకుంటుందా? ఓకే, వాట్ ఈస్ ఎస్సీఓ సంథింగ్ ఏదో పెడుతున్నాను ఎగ్జాంపుల్కి. నెక్స్ట్, సో చూడండి కంటెంట్ మధ్యలో ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. అట్లనే మీకు ఒక ఫీచర్డ్ ఇమేజ్ కావాలన్నా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్. ఇప్పుడు లింక్ బ్యాక్ ఇవ్వాలి అంటే యూ నో హౌ టు గివ్ లింక్ బ్యాక్. సో ఏదైనా ప్రాపర్ యాంకర్ టెక్స్ట్ని చూస్ చేసుకోండి. యూ కెన్ క్లిక్ ఎ లింక్ అండ్ దెన్ హియర్ యూ కెన్ గివ్ యువర్ వెబ్సైట్ లింక్. మీ వెబ్సైట్ లింక్ ఇస్తే, సో www.digiready.in అండ్ దెన్ అప్లై. ఓకే, సో ఈ లింక్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా లింక్ మీద క్లిక్ చేస్తే దే విల్ బి రీడైరెక్టెడ్ టు అవర్ సైట్. సో మనకు బ్యాక్ లింక్ వస్తుంది. ఇప్పుడు లింక్డ్ఇన్ లాంటి సైట్ నుంచి మనకు బ్యాక్ లింక్ వస్తుంది అంటే మంచి థింగే కదా అది. లింక్డ్ఇన్ ఇస్ ఎ బిగ్ సైట్, Yes. రెప్యూటెడ్ సైట్. సో బ్యాక్ లింక్ వస్తుంది. ఈ ఆర్టికల్ చదివి ఎవరైనా క్లిక్ చేస్తే విజిటర్స్ వస్తారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు వన్స్ యూ ఆర్ డన్, నెక్స్ట్ మీద క్లిక్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, సో ఫర్ నవ్ ఐఎమ్ డిస్కార్డింగ్ దిస్ థింగ్. సో ఐ గోయింగ్ బ్యాక్. ఓకే, రైట్ ఆర్టికల్ అంటే కొత్తది ఓపెన్ అవుతాం. ఓకే, సో డ్రాఫ్ట్స్లో ఇది సేవ్ అయి ఉంటుందంట అండి. సో వీ కెన్ ఆల్సో డిలీట్ దాట్. నైస్, రైట్. ఇలా మీరు ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసుకుని లింక్డ్ఇన్ నుంచి కూడా బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ సబ్మిషన్. ఆర్టికల్ సబ్మిషన్ అంటే, సో మన బిజినెస్ గురించి కానీ వెబ్సైట్ గురించి కానీ, సో ఆర్ సమ్ అదర్ థింగ్ గురించి మనం ఒక ప్రాపర్ ఆర్టికల్ రాసి వేరే ఆర్టికల్ సబ్మిషన్ డైరెక్టరీస్లో సబ్మిట్ చేసి బ్యాక్ లింక్ కనుక తెచ్చుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ సబ్మిషన్. ఇప్పుడు Yeah. లింక్డ్ఇన్ అండి, ఇంకో సైట్ కూడా చూపిస్తాను నేను.
ఇది ఆర్టికల్ సబ్మిషన్ డైరెక్టరీ అనలేము, ఇట్స్ అన్ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్ ఇది. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ సబ్మిషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో కొన్ని సేమ్ కనిపిస్తాయండి వెబ్సైట్స్, భయపడకండి. వై బికాస్ ఇప్పుడు ఇప్పుడు లింక్డ్ఇనే ఉందండి. లింక్డ్ఇన్లో నేను ఇమేజెస్ పోస్ట్ చేయొచ్చు, వీడియోస్ పోస్ట్ చేయొచ్చు, ఆర్టికల్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. అవునా, 3 కైండ్ ఆఫ్ పర్పసెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో సూటబుల్ అయ్యే వెబ్సైట్స్ అన్ని మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఐ విల్ షో యూ మీడియం ఆల్సో. ఇది కూడా ఆర్టికల్ సబ్మిషన్ సైట్ అంట, ఆర్ ఎల్స్ ఐల్ గో ఫర్ ఆర్టికల్ బిజ్ అని ఒక సైట్ ఉంటుంది. ఆర్టికల్ బిజ్ సంథింగ్ .com అట్లా. ఓకే. సో మీకు ఇక్కడ సర్చ్ చేసినా కనిపిస్తాయి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఓకే. సో 300 ప్లస్ డిఏ, డి అంటే డొమైన్ అథారిటీ. సో యూ కెన్ గో టు ఎనీ ఆఫ్ ది సైట్స్ అండ్ యూ కెన్ సబ్మిట్ యువర్ ఆర్టికల్స్. సో ప్రస్తుతానికి నేను ఈ సైట్కి వెళ్తాను. సో కొన్నిసార్లు ఈ సైట్స్ వర్క్ అవ్వకపోతే భయపడకండి, గో టు అదర్ సైట్ అంతే. సబ్మిట్ ఆర్టికల్. సో ఫ్రీ కదా, యాడ్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఇప్పుడు ఆథర్ నేమ్ అవన్నీ కూడా అడుగుతా ఉందండి. సో ఐమ్ గివింగ్ లైక్ హరీష్ రెడ్డి, అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్, ఆర్టికల్ టైటిల్ అండ్ ఆర్టికల్ బాడీ, యూజర్ ఇస్ ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో చూడండి, ఆర్టికల్ టైటిల్ కూడా ఇస్తాను నేను. సో వాట్ ఈస్ ఎస్ఈఓ మార్కెటింగ్. సో లింక్డ్ఇన్లో అయితే పక్కా మనకి లింక్ బ్యాక్ వచ్చేస్తుందండి. సో వన్స్ యూ పోస్ట్ ది ఆర్టికల్, కాపీ దట్ లింక్ అండ్ దెన్ పేస్ట్ ఇట్ ఇన్ ఎక్సెల్ షీట్. బిజినెస్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటున్నా. ఆర్టికల్ బాడీ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా నేను. సో కొన్ని సైట్స్ లెంతీ ఆర్టికల్స్ యూనిక్ కంటెంటే తీసుకుంటాయండి, కొన్ని సబ్మిషన్ డైరెక్టరీస్, కొన్ని ఏవైనా చూస్ చేసుకుంటాయి. ఆర్టికల్ బాడీ అనిందా, మొత్తం నేను కంటెంట్ పేస్ట్ చేసేసాను. ఇట్స్ ఓకే సంథింగ్. సో ఐమ్ గోయింగ్ టు కంటిన్యూ. సో రిసోర్స్ బాక్స్, షార్ట్ బయో అబౌట్ యువర్ సెల్ఫ్. డిజిటల్ మార్కెటర్, మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. సో అండ్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని అడుగుతుంది. సో www.digiready.in. సో డిజిటల్ మార్కెటింగ్ మార్కెటర్, ఐ టీచ్ ఆన్లైన్ క్లాసెస్, డూ ఫ్రీలాన్సింగ్, and also I'm a digital marketer by profession. I have a job. Something. So challenge question. Field is required. What is 8 minus 4? 4. ఓకే. సో ఆన్సర్ ఇవ్వమని అడుగుతుంది. ఇది కొన్ని పజిల్స్ వస్తాయి కదా అట్లా, హ్యూమనా కాదా రోబోటా. ఓకే. సో ఆర్టికల్ విల్ అపియర్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ షోన్ బిలో వన్స్ ఇట్ అప్రూవ్. చూడ అప్రూవ్ అవుతూనే ఇలా కనిపిస్తుంది అని చెప్తుంది. సో మనం ప్రాపర్గా ఎడిట్ చేసిస్తే వెరీ గుడ్. సో ఓకే, మేక్ ఎడిట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అంట అండి. సంథింగ్ లైక్ దట్. ఒక పాయింట్స్ కనాలి ఏమన్నా మెన్షన్ చేసుకోండి కావాలి అంటే. సో ఫర్ నా ఐఎమ్ యాక్సెప్టింగ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్, సబ్మిట్ ఫర్ రివ్యూ. సో యువర్ ఆర్టికల్ విల్ అపియర్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. సో వద్దు, లాస్ట్ 90 డేస్లో మీరు ఏమేమి ఆర్టికల్ సబ్మిట్ చేశారు ఇక్కడ చూపిస్తుంది. సో మన ఆర్టికల్ కూడా సబ్మిట్ Okay. అయిపోయింది అని ఇక్కడ చూపిస్తుంది. సో మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ కూడా వచ్చిందంట. వి రిక్వైర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు బి వెరిఫైడ్. ఓకే. సో ఇక్కడ వెరిఫికేషన్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే సో ఇట్ విల్ సెండ్ ఏ ఈమెయిల్ ఆల్సో, రైట్. సో వీ కెన్ హ్యాపీలీ చూద్దామండి వెరిఫికేషన్ ఈమెయిల్కి ఏమన్నా లింక్ పంపిస్తుందేమో నేను. ఓకే, ఐ విల్ గో టు దాట్ థింగ్. నేను ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవుతాను. సో దట్ మనకు ఆ లింక్ కావాలి కదా ఇప్పుడు, అందుకోసం అన్నమాట ఇది తిప్పడం. ఒకవేళ క్లయింట్ ఎవరైనా అడిగితే మనం ఆ లింక్ చూపించాలి కదా. సో సో దీంతోనే లాగిన్ అయ్యా అనుకుంటున్నా. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. సో లెట్ మీ గో టు Yes. మై జీమెయిల్ అకౌంట్ అండ్ ఐ విల్ చెక్ వన్స్ మన లింక్ పంపిందేమో.
సో కొన్నిసార్లు వెంటనే వస్తాయి, కొన్నిసార్లు వెంటనే రాకపోవచ్చు. డోంట్ వరీ. ఇది పంపిందా లేదా? యువర్ వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెంట్. హరి డాట్ అదర్స్ అండి, సారీ. ఐ ఐ హ్యావ్ ఓపెన్ సమ్ అదర్ మెయిల్. ఓకే, చూడండి, ఆర్టికల్ బిజ్ నుంచి ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. సో మీరు సబ్మిట్ చేసిన ఆర్టికల్ ఇది. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్. ఓకే. సో వాట్ ఈస్ ఎస్ఈఓ మార్కెటింగ్? సో ఇప్పుడు నేను ఇది చూస్ చేసుకుంటాను. ఒకసారి ఇన్కాగ్నిటో ట్యాబ్లో ఓపెన్ చేసి చూస్తానండి. ఎందుకు? సో ఇప్పుడు ఈ లింక్ నేను షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ ఐడి కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికండి. కనిపిస్తుంది కదా, ఎస్. దిస్ లింక్ ఈస్ వర్కింగ్. సో అంటే లాగిన్ అయిన వాళ్ళకి కనిపిస్తుందా, ఎవరికైనా కనిపిస్తుందా అన్నట్టు. సో యూ కెన్ హ్యాపీలీ గో టు యువర్ ఎక్సెల్ షీట్ అండ్ యూ కెన్ పేస్ట్ ది లింక్ హియర్. సో మిగతా డీటెయిల్స్ అని యాజ్ ఇట్ ఈస్ ఫిల్ చేయండి. ఓకే, డన్. క్లియర్ ఎస్. ఇలా. ఇది ఏం ఎస్. కైండ్ ఆఫ్ సబ్మిషన్? ఇది ఆర్టికల్ సబ్మిషన్. ఆర్టికల్ సబ్మిషన్. ఇలా చాలా సైట్స్ ఉంటాయండి. యూ కెన్ గో ఎనీవేర్ అండ్ యూ కెన్ సబ్మిట్ యువర్ ఆర్టికల్. సో గిట్ హబ్ అని, ఎవర్ నోట్ అని, వ్యాట్ ప్యాడ్, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. యూ కెన్ ఆల్సో గో దేర్ అండ్ సబ్మిట్. సో మనం లింక్డ్ఇన్ చూసాము, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఆర్టికల్ బిజ్ అనే సైట్ కూడా చూసాం. నెక్స్ట్, ప్రొఫైల్ క్రియేషన్. సో హియర్ we create profiles on different platforms like ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా వీటిలో ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తామా మనము? ఎస్. కైండ్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉన్నట్టే కదండి, అవునా? యా. రైట్. సో ఫోరం సైట్స్ ఎస్. కానీ, సోషల్ మీడియా సైట్స్లో కానీ మన ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, సో మన బిజినెస్ గురించి కానీ, మన వెబ్సైట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేస్తే, సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రొఫైల్ క్రియేషన్. లైక్ ది నేమ్, లింక్, డిస్క్రిప్షన్. సో మన బయోలో అట్లా పెడితే అదనమాట. సో ఐ విల్ షో యూ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బిజినెస్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను డిజీ రెడీ అని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాను. దట్ ఈస్ ఆల్సో ప్రొఫైల్ క్రియేషన్ అన్నట్టు. నా వెబ్సైట్ని అక్కడ పెట్టా కదా నేను అలాగా. సో ఐల్ గో హియర్. ఇక్కడ చూడండి, నేను డిజీ రెడీ కోర్సెస్కో లింక్ ఇస్తున్నా, గమనించారా? ఎస్. రైట్. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ క్రియేషన్. అండ్ దెన్ ఇంకా డిజీ రెడీ గురించి కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేశాను నేను. ఇదొకటి, రైట్. సో వీటిలో ఇక్కడ కూడా డిజిరెడీకి నేను లింక్ ఇస్తున్నా, నా బిజినెస్ గురించి ప్రమోట్ చేస్తున్నా, డిజిరెడీ అని ఒక లోగో పెట్టినా, డిస్క్రైబ్ చేస్తున్నా, రైట్. సో ఇలా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వేరియస్ ప్లాట్ఫామ్స్లో కనుక ప్రొఫైల్ క్రియేట్ చేసి మన వెబ్సైట్ని కానీ, మన బిజినెస్ని కానీ ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తే, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రొఫైల్ క్రియేషన్. ఓకే. సో ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో, ఇన్స్టాగ్రామ్లో వి నో అండి ఎలా చేసుకోవాలనేది, అవునా? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, వాట్సాప్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది అది. సో ఐ విల్ షో యూ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్. సో లైక్ అబౌట్ మీ అని ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఐ విల్ గో దేర్. అబౌట్ మీ. సో దిస్ ఈస్ ది ప్లాట్ఫామ్. సో ఇవే కాదండి, చాలా సైట్స్ ఉంటాయి. యూ కెన్ గో హియర్. ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ అని కొట్టారంటే చాలా లింక్స్ వస్తాయి. సో యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ క్రియేట్. ఓకే. సో కాకపోతే పింట్రెస్ట్, ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్లో, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, మనం ఒక అకౌంట్ కనుక క్రియేట్ చేసుకొని మన వెబ్సైట్కి రిలేటెడ్ కంటెంట్ పెడుతున్నామంటే అది ప్రొఫైల్ క్రియేషన్ కైండ్ ఆఫ్ బ్యాక్ లింకింగ్ కిందకే వస్తుందండి. ఓకే. సో ఇది నేను చూపిస్తున్నా. లాగిన్ చేసుకోండి. సో ఐఎమ్ ఏ హ్యూమన్. ఐ లాగిన్ విత్ మెయిల్ ఐడి. అబ్బా ఇదంతా ఎందుకు, సింపుల్గా ఇఫ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ తీసుకెళ్ళిపోతుంది ఆల్రెడీ, మళ్ళీ ఇదంతా లేకుండా. Is not connected to about me. Would you like to sign up? Yes, I like to sign up. Okay. సో ఇలా చాలా టూల్స్లో మనం అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒకవేళ కనుక మీరు బ్యాక్ లింకింగ్ సైడ్ కానీ, ఎస్సీఓ సైడ్ జాబ్ వస్తే, ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ ఇవన్నీ మనం చేయాలండి వాళ్ళు. హరీష్ నెక్స్ట్.
సో లొకేషన్ ఇండియా ఉందా? ఓకే. 5 interests: photography, technology, writing, movies. Done. Occupation or hobby. డిజిటల్ మార్కెటింగ్ ఉందా ఇక్కడ? డిజిటల్ అయితే మార్కెటింగ్ గురించి సర్చ్ చేస్తాం. ఓకే. డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి యాడ్ అయిపోయింది. సో ఇంకా 2 చెప్పాలంట. సో పర్సనల్ ట్రైనర్, సోషల్ మీడియా మేనేజర్. So what do you want people to do on your page? So read my blog, something is, enter a link to your blog. Something. So kind of backlink. The photo కావాలంటే యాడ్ చేయండి, లేదంటే I'll skip. So I'll add this thing. So మీరైతే ప్రాపర్గా ఇచ్చుకోండి. You can give your logo or something like that, okay? So next. So you can choose your color and all. Next. Okay. Continue with the free page. సో కంటిన్యూ విత్ ఫ్రీ పేజ్. చూడండి ఇక్కడ మనం ఏం చెప్తున్నాడండి? సో మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి అన్నట్టు చెప్తున్నాడు. ఆర్ఎల్స్ యూ కెన్ లింక్ విత్ యువర్ వెబ్సైట్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. మళ్ళీ వెబ్సైట్లో లింకింగ్ అంటే కోడ్ ఇది అంటాడేమో అని. సో ప్లీజ్ డ్రాగ్ ది ఆబ్జెక్ట్ టు ది కరెక్ట్ ప్లేస్ టు కంప్లీట్ ది పజిల్. ఏం పజిల్ ఇది? కరెక్ట్గానే ఉంది కదా? అది మూవ్ చేయాలి. ఓకే. ఆహా, ఇట్లాంటి పజిల్ కూడా ఇస్తున్నారా ఇప్పుడు? ఓ ఇది పెయింట్ పెట్టాలనుకుంటా. బాగుంది కదా. నెక్స్ట్ షో మీ మై పేజ్. చాలా బా తీసుకోబో. ఓకే, ఈమెయిల్ సిగ్నేచర్ అండ్ ఆల్. రీడ్ మై బ్లాగ్ మీద క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతున్నారండి మీరు. కైండ్ ఆఫ్ బ్యాక్ లింకే కదా, ఎస్. రైట్? సో గెట్ స్టార్టెడ్. ఇవన్నీ చేయాలా నేను ఇప్పుడు? వెరిఫై ఈమెయిల్ అడ్రస్, ఎడిట్ యువర్ బయో. ఐ విల్ క్లోజ్ దిస్. ఓకే, దట్స్ ఇట్ అనుకుంటా అండి. సో సింపుల్ అబౌట్ మీ. ఓకే, సో మన గురించి ఒక కైండ్ ఆఫ్ ప్రొఫైల్ సింపుల్గా నేను ఏం చేస్తాను, నేను ఏంటి అనేది అదే రాసేసింది చూడండి ఇక్కడ. సామ్ హరీష్, డిజిటల్ మార్కెటింగ్, లివింగ్ ఇన్ ఇండియా, ఫ్యాన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అదే రాసేసింది. నైస్, రైట్? ఎస్. సో విజిట్ మై వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే దే విల్ కమ్ టు అవర్ వెబ్సైట్. నైస్. సో దిస్ ఈస్ సింపుల్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ క్రియేషన్. సో ఇలా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ చాలా అకౌంట్స్ ఉంటాయండి. దేంట్లో అయినా అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ప్రమోట్ అబౌట్ యువర్ బిజినెస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ డాక్యుమెంట్ సబ్మిషన్. సో ఇందాక ఆర్టికల్ అంటే ఆర్టికల్ సబ్మిట్ చేసాం. డాక్యుమెంట్స్ అంటే అప్లోడింగ్ ఫైల్స్ లైక్ పీడిఎఫ్స్, పీపీటీస్, వర్డ్ డాక్యుమెంట్స్ ఆన్ డాక్యుమెంట్ షేరింగ్ సైట్స్. డాక్యుమెంట్ షేరింగ్ సైట్స్ కొన్ని ఉంటాయండి, అక్కడ మనం హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డాక్యుమెంట్ లోపల మనకు రిలవెంట్ కంటెంట్ అంతా కూడా మనం రాసి మన వెబ్సైట్ లింక్, మన కాంటాక్ట్ ఇన్ఫో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీ కెన్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఆల్సో. ఆ వెబ్సైట్ దాంట్లో కంటెంట్ రాస్తారు కదా, కంటెంట్ రాసేటప్పుడు బ్యాక్ లింక్ ఇచ్చుకోండి. లేదంటే ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది సైట్స్ విల్ ఆస్క్ ఫర్ యువర్ వెబ్సైట్ లింక్. అలా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. అండ్ దీస్ డాక్యుమెంట్స్ దిల్ అపియర్ ఆన్ సర్చ్ రిజల్ట్స్. ఎస్సీఆర్పి సైట్స్లో కూడా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచర్స్, మెన్యూస్, రెస్టారెంట్ మెన్యూ అపియర్ అవుతాయా? అప్పుడు అంటే పీడిఎఫ్ అవుతాయి, స్లైడ్. రేర్. ఎస్. ఇప్పుడు ఏదన్నా ఐ వాంట్ మెటీరియల్ ఆన్ అని సర్చ్ చేస్తా అండి, లైక్ మెటీరియల్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో ఇప్పుడు నాకు చూడండి పీడిఎఫ్ అని వచ్చిందా? అవునా? స్క్రిప్ట్. దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ సబ్మిషన్ సైట్.
ఓకే, స్లైడ్ షేర్ అని, స్క్రిప్ట్ అని, ఇష్యూ అని, గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా సైట్స్ ఉంటాయి. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. సో ఇలా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అని కొన్ని సైట్స్ వస్తాయి అనమాట. సో యూ కెన్ గో టు దో సైట్స్ అండ్ యూ కెన్ అప్లోడ్ యువర్ ఫైల్ అన్నమాట. సో ఇలా క్రియేట్ చేయాలంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ క్యాన్వా ఆల్సో. సో క్యాన్వాలో ఏమన్నా కంటెంట్ రాసి ఒక డాక్యుమెంట్ లాగా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వర్డ్లో రాసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. యువర్ విష్ అండి. సో ఐ విల్ సింప్లీ షో యూ థింక్ ఆన్ ఇష్యూ.comకి వెళ్దాం. సో చూడండి, కన్వర్ట్ పీడిఎఫ్స్ ఇంటూ ఫ్లిప్ బుక్స్ అండ్ మోర్. సో అప్లోడ్ ఎ ఫైల్. సో మీ దగ్గర ఏమైనా ఫైల్స్ ఉంటే అప్లోడ్ చేయమని అడుగుతా ఉంది. సో నా దగ్గర ఏమైనా ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లోడ్ చేస్తా అండి, సమ్ సర్టిఫికేట్, సమ్ పీడిఎఫ్ ఉంది. సో మీరు మీ ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫైల్లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ మీ వెబ్సైట్ నేమ్, మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా మెన్షన్ చేయండి. సో రీడర్కి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అట్లా అన్నట్టు. కంటెంట్ వైలేట్స్, ఓకే, కంటెంట్ వైలేట్స్ అంట అండి. సో ప్రాపర్ ఫైలే అప్లోడ్ చేయమని అడుగుతా ఉంది ఇది. సంథింగ్ అలా అప్లోడ్ చూద్దాం ఏదన్నా వస్తుందో రాదో. సో ఐమ్ అప్లోడింగ్ సమ్ బ్రోచర్. సో మీరు బ్రోచర్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళైతే మెనూ పెడతారు. సో వీ కెన్ గివ్ సమ్ డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్స్ అంటారు. ఓకే, వచ్చేసింది. సో దిస్ ఈస్ ది బ్రోచర్. ఇది అప్లోడ్ అయిపోయిందండి. ఇక్కడ 1 for 1 అని చూపిస్తా ఉందన్నమాట. సో 1 పేజ్ ఉంది అన్నట్టు. సో ఇఫ్ యూ యాడ్ మల్టిపుల్ పేజెస్ వీ కెన్ ఆల్సో సీ దట్. చూడండి, ఇప్పుడు ఈ బ్రోచర్లో ఇక్కడ నేను కాంటాక్టర్స్ అని పెట్టాను కదండి. ఇలా మీ వెబ్సైట్ నేము, మీ ఫోన్ నెంబరు, ఇంకా ఏమన్నా కావాలన్నా పెట్టండి. ఓకే, సో దట్ పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ. ఒకవేళ వీళ్ళు మీ లింక్, ఓకే, మీ ఇక్కడ యువర్ లింక్ విల్ అపియర్ హియర్ ఆఫ్టర్ పబ్లిషింగ్ అని చూపిస్తా ఉందండి. ఓకే, సో మనకి ఇక్కడ వెబ్సైట్, మీ వెబ్సైట్ నేమ్ ఇక్కడ వదలండి, ఇక్కడ ఇవ్వండి అనేటట్టు మిమ్మల్ని వాళ్ళు అడిగితే వెల్ అండ్ గుడ్. సో చూడండి, డిస్ప్లే దిస్ ఫ్లిప్ బుక్ ఆన్ యువర్ ఓన్ వెబ్సైట్. ఇంకా అలా అడిగితే ఓకే, లేదు అంటే సో మనమే ఒక లింక్ అనేది అక్కడ ఇస్తే బెటర్ అనమాట. పీపుల్ కెన్ కమ్ టు అస్. ఐ క్లిక్ ఆన్ పబ్లిష్ నవ్ ఆర్ సంథింగ్. సో లైవ్ ఆన్ ఇష్యూ, అన్లిస్టెడ్, ప్రైవేట్ లింక్స్. ఫర్ నా నేను ప్రైవేట్ లింక్ చూస్ చేస్తా. సో పబ్లిక్ అంటే మళ్ళీ నేను ఐఎమ్ పోస్టింగ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ కదా, అందుకని. ఓకే, చూద్దాం పబ్లిష్ నవ్ కొడితే ఏమవుతుందో. సో యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ నా. ఓకే, లాగిన్. సో విత్ గూగుల్ ఐ లాగిన్. ఇదంతా కూడా కొంచెం మాన్యువల్ వర్క్ అండి, అవునా? సో మే ఫీల్ బోర్డ్, బట్ ఇంపార్టెంట్. ఏం చేయాలి, ఏదైనా కంపెనీస్కి ఎస్సీఓగా అట్లా హైర్ అయితే ఒక ఇష్యూ అనమాట. ఈ ఇష్యూ ఒక యూజర్ నేమ్ చూస్ చేసుకుంటుంది. ఐ చూస్ అరీషా బీ సంథింగ్. ఐ డోంట్ వాంట్ రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్, సో దట్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో గెట్ యాక్సెస్ టు ఆల్ ఫీచర్స్ ఫర్ ఫ్రీ. డన్. సో నాది ప్రాసెస్ అవుతూ ఉందండి. లింకింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అంటండి. ఇక్కడ చూడండి, లింకింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. సో టైటిల్ అండ్ దెన్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ బోచో, వెరీ గుడ్. లింకింగ్లోకి వెళ్తే ఏమైనా చూపిస్తుందా? సో యాడ్ లింక్ అనే ఆప్షన్ ఇస్తున్నారండి వీళ్ళు. సో యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ థింగ్ అండ్ యూ కెన్ గివ్ లైక్, సో లింక్ టు ఏ స్పెసిఫిక్ వెబ్ పేజ్. ఉన్నారా ప్రణీత, కనిపిస్తుందా? ఎస్ ఎస్ చూస్తున్నా. రైట్, www.digiready.in. digiready.com. సో హియర్ వీఆర్ గెటింగ్ ఎ బ్యాక్ లింక్. సో మనకు ఒక బ్యాక్ లింక్ అనేది వస్తుంది. సో ఓకే. ఎంతవరకు, ఎక్కడ క్లిక్ చేస్తే, సో మధ్యలో పెట్టారండి, ఈ మధ్యలో పాటలు ఎక్కడైనా క్లిక్ చేస్తే దెల్ బి రీడైరెక్టింగ్ టు మై సైట్ అంట. సో ఇలాగ కూడా మీరు బ్యాక్ లింక్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సో ఈ సైట్లో అయితే మనకు బ్యాక్ లింక్ కోసం అని యాడ్ లింక్ అనే ఆప్షన్ ఇచ్చారండి. సో కొన్ని సైట్స్లో యాడ్ లింక్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మీరే మీ పీడిఎఫ్లో కానీ వర్డ్లో కానీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉండేలాగా చూసుకోండి. సో ద పీపుల్ కెన్ కమ్ టు అవర్ బిజినెస్. సో దీనివల్ల మనకు బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఇందాక నేను చూపించా కదా, ఎవరైనా పీడిఎఫ్స్ కోసం కానీ అలా మెటీరియల్స్ కోసం సర్చ్ చేస్తే మన డాక్యుమెంట్స్ అక్కడ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ కెన్ గెట్ విజిటర్స్ ఆల్సో. మనకు బ్యాక్ లింక్ వస్తుంది, విజిటర్స్ వస్తారు, కొంచెం బ్రాండ్ ప్రమోషన్ కూడా జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఒక సో రెస్టారెంట్ బ్రోచర్ అలా రెస్టారెంట్కి ఏమంటారు, మెనూ కదా, మెనూ అని క్లిక్ చేశాను Yes. అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా చూడండి ఇవన్నీ వచ్చాయి కదా, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ప్రమోషనే కదండి. Yes. అవునా, బ్యాక్ లింక్ బంద్ చేస్తుంది, సో దెన్ ప్రమోషన్ కూడా వస్తుంది. సో దాట్ సో విజిటర్స్ వస్తారు, బ్యాక్ లింక్స్ కూడా వస్తాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ సబ్మిషన్. వీ కెన్ సబ్మిట్ పీడిఎఫ్స్, పీపీటీస్, వర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో వన్స్ యూ సబ్మిట్, సో ఐల్ గో బ్యాక్ హియర్. వన్స్ యూ సబ్మిట్ ఆ లింక్ కాపీ చేసుకొని సో పేస్ట్ ఇట్ ఇన్ యువర్ ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకోండి. అండ్ దెన్ తర్వాత ఈ ఎక్సెల్ షీట్ అనేది మనం మన క్లయింట్కి కానీ ఒకవేళ ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తుంటే వాళ్ళకి డైలీ మనం పంపించాల్సి ఉంటుందండి. అందుకని వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ అన్నట్టు. క్లియర్ టిల్ నా? Yes. సో ఐ డోంట్ వాంట్ పబ్లిష్ దిస్ థింగ్ బికాస్ సమ్ థింగ్ నేను ఏదో ఇచ్చిన, అందుకని నేను ఇది వదిలేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు పబ్లిష్ దిస్. ఐ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. డన్. సో నెక్స్ట్ టెక్నిక్ ఏంటి? సో ఇమేజ్ సబ్మిషన్. ఇంతకుముందు డాక్యుమెంట్, పీడిఎఫ్, పీపీటీ అన్న, ఇప్పుడు ఇమేజెస్ అంటారు. సో వీ కెన్ ఆల్సో సబ్మిట్ ఇమేజెస్ ఆన్ వేరియస్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. సో ఇమేజెస్ అంటే మన ఇమేజెసా, మన బిజినెస్ రిలవెంట్ ఇమేజెస్, ఓకేనా? సో అలా మనం పబ్లిష్ చేసుకోవచ్చు. సో ది ఇమేజెస్ షుడ్ బి ఇన్ జేపీజీ, జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. సో ఆల్ టెక్స్ట్ ఇవ్వండి, ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. కుదిరితే ఇమేజ్లోనే మన కాంటాక్ట్ ఇన్ఫో అదంతా కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఇంతకుముందు నేను చూపించున్నా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా బ్రోచర్ కానీ అలా క్రియేట్ చేద్దాం అనుకున్నా. సెల్ గ్రో హియర్, ఎఫ్బి పోస్ట్ సంథింగ్, చూడండి ఇలా నేను క్రియేట్ చేశాను. అవునా? సో ఇలాగా మీ కాంటాక్ట్ ఇన్ఫో అవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఐఎమ్ గివింగ్ వెబ్సైట్ నేమ్, కాంటాక్ట్ ఇన్ఫో అండ్ దెన్ ది డీటెయిల్స్ ఎవ్రీథింగ్ హియర్. ఇలా మీరు క్యాన్వా యూస్ చేసుకునైనా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఈ కాంటాక్ట్ ఇన్ఫో ఎందుకు పెట్టమంటున్నా అంటే, సో యూజర్ అనేవాడు ఒకవేళ మీ ఇమేజ్ చూస్తే మీకు కాల్ డైరెక్ట్గా చేయగలుగుతాడు, మనకు బ్యాక్ లింక్ వస్తుంది, విజిటర్స్ వస్తారు, బ్రాండ్ ప్రమోషన్ కూడా జరుగుతుంది అందుకన్నట్టు. Yes. ఇవి ఎక్కడ పోస్ట్ చేయొచ్చు? సో దెర్ ఆర్ టూ మెనీ ఇమేజ్ పోస్టింగ్ సైట్స్. ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ పోస్టింగ్ సైటే కదా, ఇమేజెస్, వీడియోస్. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్. సో మనం డైలీ లైఫ్లో చాలా వాడతామండి. ఇవన్నీ కూడా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. సో అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఐ డిస్కస్ అబౌట్ ఏ సైట్ కాల్డ్ పింట్రెస్ట్. Yes. ఓకే, సో దిస్ ఈస్ అన్ ఇమేజ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో టోటల్గా ఇమేజెసే ఉంటాయండి, టెక్స్ట్ ఉండదు. సో దిస్ ఈస్ అన్ ఇమేజ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, షార్ట్ వీడియోస్, ఇవన్నీ కూడా ఉంటాయి పింట్రెస్ట్లో. Free సో pick చాలా also. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ కానీ, జ్యువెలరీ కానీ, మనం మంచి బ్లౌజెస్ మీద వర్కులు కానీ ఇట్లాంటి Yes. మంచి పింట్రెస్ట్ చూస్తాం, అవునా? సో Yeah. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అగైన్. సో వీటిని మనం పిన్స్ అంటామండి. సో పిన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అందుకే పింట్రెస్ట్ అంటాం. సో ఇమేజెస్ని కానీ, షార్ట్ వీడియోస్ని కానీ, ఆ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ని కానీ, వీటిని పిన్స్ అంటాం అనమాట ఆ ప్లాట్ఫామ్లో. సో అందువల్ల దానికి పింట్రెస్ట్ అనే పేరు. సో ఇక్కడ మనము ఆ ఇమేజెస్ కానీ అవన్నీ పోస్ట్ చేసి మన వెబ్సైట్కి ఒక లింక్ బ్యాక్ అనేటివి తెచ్చుకోవచ్చు అనమాట. గూగుల్ అనేది టెక్స్ట్ బేస్డ్ సర్చ్ ఇంజిన్, పింట్రెస్ట్ ఇమేజ్ బేస్డ్ సర్చ్ ఇంజిన్. ఎందుకు? గూగుల్లో మనకి డైరెక్ట్ టెక్స్ట్ కనిపిస్తుంది Doc. కదా ఎక్కడ, Yes. అందువల్ల. ఓకే, సో నా లెట్ మీ గో టు పింట్రెస్ట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ దేర్. సో ఇది, సో ఇంకా ఇమేజ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయండి, వాటిలో వెళ్ళి మీరు క్రియేట్ చేసుకొని బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. సో ఐ గో టు పింట్రెస్ట్ అండ్ దెన్ ఐ లాగిన్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టు గుర్తు నాకు. ఐ చెక్ వన్స్, లేకపోతే మళ్ళీ అన్నీ అడుగుతుంది అనమాట. అమ్మయ్య ఉందండి అకౌంట్. సో నేను దానికి ఒక ప్రొఫైల్ పిక్ అవన్నీ పెట్టుకున్నా. సో ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, స్కిప్ ఫర్ నో. ఓకే, సో చూడండి మొత్తం ఇమేజెసే కనిపిస్తుంది. ఇక్కడ వీడియో కూడా పెట్టుకున్నాడు చూడండి, ఏంటిది బిజినెస్ ప్రమోషనా కాదా?
Yes. చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 6 మంత్స్ అని. సో ఇక్కడ కనుక క్లిక్ చేస్తే ఇమేజ్ ఎన్లార్జ్ అయ్యి కూడా మనం చూడొచ్చు అన్నట్టు. రైట్. సో 5 కమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరిది అన్నట్టు కొన్నిసార్లు దే లీవ్ ఏ లింక్ ఆల్సో అండి. సో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఏమన్నా ఉంటే కూడా దే లీవ్ హియర్. ఓకే, ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ ఇది ఒక్కటే కనిపిస్తా ఉంది. సో మనకి ఏమి కావాలన్నా సరే ఇక్కడ సర్చ్ చేయొచ్చు. లైక్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు నాకు ఓన్లీ రెస్టారెంట్ రిలవెంట్ ఇమేజెస్ ఏ కనిపిస్తాయి, అవునా? Hmm. రైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ షోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఇమేజ్, అందుకే ఇమేజ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో ప్రతిదీ కూడా ఒక పిన్ అంటారండి ఇక్కడ. నా సో లెట్ మీ క్రియేట్ మై ఓన్ పిన్. సో ఐ చూస్ హియర్, క్లోజ్ చేస్తాను. ఏమైనా ఉన్నాయేమో నేను కూడా ఎత్తుకుతా ఇక్కడ. సో క్రియేట్ ఎ పిన్. బోర్డ్ అంటే అండి కలెక్షన్ Wait. ఆఫ్ ఇమేజెస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫేవరెట్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎ బోర్డ్. Okay. కలెక్షన్, ఒక కలెక్షన్ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. పిన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇలా అప్లోడ్ ఎ ఫైల్. సో డిజిటల్ మార్కెటింగ్, సిలబస్ ప్రోచరం అని ఉంటే అలా అప్లోడ్ సంథింగ్ ఐఎమ్ అప్లోడింగ్ అండి. సో ప్రస్తుతానికి ఇది అప్లోడ్ చేస్తున్నా. సో యాడ్ ఏ టైటిల్. సో నేను ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇస్తున్నా. ఇది కూడా పక్కాగా మనకి వస్తుందండి బ్యాక్ లింక్ అనేది. సో ఐఎమ్ గివింగ్ ఎ డిస్క్రిప్షన్ ఆల్సో ఇవ్వండి. సో ప్రాపర్గా ఇవ్వండి మీరైతే. లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ సంథింగ్. సో మీరు ఏమేమి కోర్సెస్ చెప్తారు, సిలబస్ ఏంటి ప్రాపర్గా ఇవ్వండి. లింక్, మన వెబ్సైట్ లింక్. సో మీకు ఒకవేళ వెబ్సైట్ లేకపోతే యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్, దేనికైనా సరే లింక్ ఇచ్చుకోవచ్చండి. ఈ పిన్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే దే కెన్ రీడైరెక్ట్ టు దాట్ పర్టికులర్ పేజ్ అన్నట్టు. ఓకే, రైట్, డన్. అండ్ దెన్ చూస్ ఏ Yes. బోర్డ్ అంటున్నాడు. ఆల్రెడీ మీరు ఒకవేళ ఏదైనా బోర్డ్ క్రియేట్ చేస్తే చూడండి, ఒక బోర్డ్ని క్రియేట్ చేస్తున్నా, దాంట్లోకి మీరు ఈ పిన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దెన్ టాపిక్, దేని Yes. టాపిక్ రిలేటెడ్, సర్చ్ ఫర్ ట్యాగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, ఇది మార్కెటింగ్ టూల్స్, అలా సంథింగ్ యూ కెన్ గివ్ సమ్ ట్యాగ్స్ దేనికి రిలవెంట్ ఇది అన్నట్టు. సో ప్రోడక్ట్స్, నా దగ్గర ఏం ప్రోడక్ట్స్ లేవండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈ కామర్స్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ యాడ్ దట్ ఆల్సో. సో అలౌ పీపుల్ టు కమెంట్, షో సిమిలర్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్. ఓకే, డిస్క్రైబ్ యువర్ పిన్స్ విజువల్ డీటెయిల్స్. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏంటి అని అడుగుతుందండి దానికి. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ బ్రోచర్ అని ఇస్తున్నాను నేను. రైట్, అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. సో వన్స్ పబ్లిష్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ వ్యూ దిస్ పిన్. సో ఇక్కడ ఒక నెంబర్ వచ్చేసింది కదండి. ఐ గో టు ఇన్కాగ్నిటో ట్యాబ్ అండ్ దెన్ ఐ పేస్ట్ హియర్ ఎంటర్. సో పిన్ కనిపిస్తుందా? ఇక్కడ మీకు Yes. యూ కెన్ ఆల్సో గో టు దే వెబ్సైట్. ఇక్కడ విజిట్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే నౌ దే ఆర్ రీడైరెక్టింగ్ టు మై వెబ్సైట్. అంతేనా? Okay. Okay. రైట్. సో అలా ఇక్కడ విజిట్ సైట్ అనే ఆప్షన్ వస్తుందండి. వాళ్ళు ఇచ్చారో లేదు, ఇంతకుముందు నేను చూసిన పిన్స్లో నాకు ఇక్కడ విజిట్ సైట్ అనేది కనిపించలేదు. ఇలా మీరు లింక్ ఇస్తే విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అయిపోతారు అన్నమాట. సో ఇప్పుడు మనకు బ్యాక్ లింక్ వస్తుంది, విజిటర్స్ కూడా వస్తారు. ఈ పింట్రెస్ట్ పిన్స్ అనేటివి మనకు గూగుల్లో కూడా కనిపిస్తాయండి, మీరు ఎప్పుడన్నా గమనించుంటే. ఓకే, సో ఎప్పుడన్నా చూస్తారు, మోస్ట్లీ లేడీస్ బాగా వాడతారు అనుకుంటా అండి ఇది. సో బ్లౌజ్ డిజైన్స్ అండ్ పింట్రెస్ట్ అని వచ్చేస్తుందండి. చూద్దాం, బ్లౌజ్ డిజైన్స్ అని కొడుతున్నా. సో పింట్రెస్ట్ ఏమైనా కనిపిస్తాయేమో. సో ఇవి ఎస్సీ యాప్లో కూడా కనిపిస్తాయండి, చూడండి కనిపిస్తుందా? షార్ట్ వీడియో అప్లోడ్ Yes. చేసాం. రైట్. సో ఇలా, సో మనం మన వెబ్సైట్లో ఆన్ పేజ్ ఎస్ఈఓ బాగా చేసి కనిపించేది ఒక వే. సెకండ్ వే బ్యాక్ లింక్స్ త్రూ. సో అట్లీస్ట్ మన సైట్ టాప్లో కనిపించకపోయినా వేరే టాప్లో కనిపించే సైట్స్లో మనం యాడ్ అయ్యి మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కూడా బెటరే కదా. Yes. రైట్, దట్ ఈస్ వన్ వే. ఓకే, వెళ్దాం. సో ఇలా మీరు హ్యాపీగా పింట్రెస్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ బోర్డ్ అంటే సో లైక్ అన్ని సిమిలర్ అన్నీ కూడా ఒక దగ్గర మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. యూ కెన్ ఆర్గనైజ్ ది పిన్స్ సో చాస్ మీరు బ్రోచర్స్ అన్ని ఒక దగ్గర,
సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ వీడియోస్ అని ఒక దగ్గర అలా ఏమన్నా ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డన్. క్లియర్ టిల్ నౌ? Yes. Got it. రైట్. సో దిస్ ఈస్ ఎస్ ఇమేజ్ సబ్మిషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. ఇది కూడా కైండ్ ఆఫ్ సేమ్ అండి. ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా ఇమేజెసే, కాకపోతే ఏంటంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ విజువల్ ఇమేజెస్. సో వాటిలో డేటా కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎట్లుంటుందంటే ఈజీ టు అండర్స్టాండ్ వేలో ఉంటుంది అనమాట. సో బొమ్మలు పెట్టి చూపించడం. సో నిన్న మనము నాప్కిన్ యూస్ చేసి క్రియేట్ చేసాం, గుర్తుందా? Yes. అలా కొంచెం విజువల్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట, ఈజీగా అర్థమయ్యేటట్టు ఫ్లో చార్ట్స్ పెట్టి అట్లా ఇట్లా చూడండి, మైండ్ మ్యాప్స్ అని ఫ్లో చార్ట్స్ అని ఇలా క్రియేట్ చేస్తే అది వీటి ఇన్ఫోగ్రాఫిక్స్ అంటారు అనమాట. Okay. ఇవి లుక్ అండ్ ఫీల్ బాగుంటాయి. చూడండి బొమ్మలు పెట్టారు, వీళ్ళైతే గ్రాఫ్స్ పెట్టి చూపించారు, వీళ్ళు మైండ్ మ్యాప్ లాగా చేశారు. అలా ఏమన్నా కావాలి అనుకుంటే యూ కెన్ డూ దట్ ఆల్సో. ఏంటంటే విజువల్గా అప్పీలింగ్ ఉంటాయి అన్నమాట, ఇవి ఈజీగా అర్థమవుతాయి ఎవరికైనా అన్నట్టు. వీ కెన్ యూస్ పిక్చర్స్, ఐకాన్స్, గ్రాఫ్స్, చార్ట్స్, డయాగ్రామ్స్ అలా యూస్ చేసి ఏదైనా టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇన్ఫోగ్రాఫిక్స్ అని అంటారు. సో వీ కెన్ క్రియేట్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆన్ క్యాన్వా ఆల్సో. క్యాన్వాలో కూడా మనం ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఐ గో హియర్. సో ఇవి ఎక్కడ షేర్ చేయొచ్చు? అగైన్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అన్నిట్లో కూడా షేర్ చేయొచ్చు అండి మనం ఈ ఇన్ఫోగ్రాఫిక్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఐ గో టు హోమ్ పేజ్. సో ఇన్ఫోగ్రాఫిక్స్ అలా ఏమైనా సర్చ్ చేస్తాను. సో ఐ వాంట్ టెంప్లెట్స్. సో ఇన్ఫోగ్రాఫిక్స్ పోస్టర్. సో వ్యాలంటైన్స్ డే అని వస్తుందండి, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. చూడండి ఇవన్నీ కూడా ఇన్ఫోగ్రాఫిక్స్ బాగున్నాయా చూడడానికి? రైట్, ఇది చూడండి ఎలా ఉంది, నైస్ కదా. Yes. సో ఫర్ స్కిన్ కేర్, మేము ఇప్పుడు ఫర్ స్కిన్ కేర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి రిలవెంట్గా మీకు టెంప్లెట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. నైస్ రైట్. ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇది. వీళ్ళు ఎంత Nice. బాగా ఇమేజెస్ కానీ అట్లా యూస్ చేయడం, చార్ట్స్ కానీ లేదంటే ఏదైనా గ్రాఫ్స్ కానీ అలా ఈజీగా అండర్స్టాండబుల్ వేలో కనుక ఇమేజ్ ఉంటే దాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అని అంటారండి. సో ఇలా మనము దీన్ని ఎడిట్ చేసుకొని యూ కెన్ సేవ్ ఇట్ అండ్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ ఇమేజ్ షేరింగ్ సైట్స్. ఇది కూడా ఇమేజ్ లాగానే డౌన్లోడ్ అవుతుంది. సో హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పిఎన్జీ కానీ జేపీఈజీ ఫార్మాట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని. షేర్, దెన్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. సో డౌన్లోడ్, చూడండి పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో వీ కెన్ అప్లోడ్ ఇట్ ఆన్ స్లైడ్ షేర్, ఇంకా ఇందాక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఎక్కడైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చండి. సో ఫర్ నవ్ ఐ షో యూ స్లైడ్ షేర్. సో స్లైడ్ షేర్ ప్లాట్ఫామ్ వాడలేదు కదా, అందుకని స్లైడ్ షేర్లో చూపిస్తా. కాకపోతే ఈ స్లైడ్ షేర్లో ఏంటంటే అండి, మనం మన వెబ్సైట్ యూఆర్ఎల్ లీవ్ చేసేకి ఛాన్స్ ఇవ్వడండి వీడు. సో పింట్రెస్ట్లో అయితే మన వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టండి అని అడిగాడు కదా, ఇక్కడ అట్లా ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. సో స్లైడ్ షేర్ డాట్ నెట్. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా మనం వస్తుందేమో. సో వీ కెన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆల్సో అండి, ఇక్కడ ఏమన్నా లైక్ పీడిఎఫ్స్, పీపీటీస్ అలా ఉన్నా అప్లోడ్ చేయొచ్చు. సో కంటిన్యూ విత్ గూగుల్. ప్రతి దాంట్లో కూడా మనం ఒక అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. So select documents to upload. I'll choose something. ఓన్లీ డాక్యుమెంట్స్ తీసుకుంటుందా ఇది? నో ఇమేజెస్ అనుకుంటా అండి. సో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఇమేజెస్. సో ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ డాక్యుమెంట్స్. సో సింపుల్ అండి, యూ కెన్ గో ఫర్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్, రైట్. సో ఇది కూడా ఇమేజ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమేజ్ సబ్మిషన్ సైట్స్లో అప్లోడ్ చేయొచ్చు. ఓకే.
ఇక్కడ డాక్యుమెంట్స్ ఒకటే వస్తుంది, ఆర్ఎల్స్ ఇమేజెస్ ఏమైనా అప్లోడ్ చేసే ఛాన్స్ ఉందేమో మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. ఓకే, సో గో ఫర్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అని సర్చ్ చేస్తే చాలా వస్తాయండి, పింట్రెస్ట్ కాకుండా అవి కూడా యూస్ చేసి యూ కెన్ అప్లోడ్. డన్. సో ఈ రోజుకి ఇవి చాలు. రివైజ్ వన్స్ అగైన్. సో 7th వరకు ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ వరకు చూసాం, రిమైనింగ్ ఐల్ డిస్కస్ లేటర్. సో వెబ్ 2.0 సైట్స్ అంటే, సో వేరే ప్లాట్ఫామ్స్లో మన బ్లాగ్ కానీ మన పోస్ట్ కానీ రాసి అక్కడ నుంచి బ్యాక్లింక్ తెచ్చుకుంటే వెబ్ 2.0 సైట్స్ అంటాం. ఫోరం పోస్టింగ్ ఆర్ Q&A సైట్స్ అంటే ఆన్లైన్ డిస్కషన్ సైట్స్ లైక్ కోరా, క్వశ్చన్స్ ఆన్సర్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఆర్టికల్స్ గనక సబ్మిట్ చేసి బ్యాక్లింక్ తెచ్చుకుంటే ఆర్టికల్ సబ్మిషన్. ప్రొఫైల్ క్రియేషన్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ కోరా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఎక్సెట్రా. ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి బ్యాక్లింక్స్ తెచ్చుకుంటే డాక్యుమెంట్ సబ్మిషన్ అని అంటున్నాం, రైట్? అండ్ దెన్ Yes. ఇమేజ్ సబ్మిషన్ అయితే ఇమేజెస్, ఇమేజ్ సబ్మిషన్, సో వి సబ్మిట్ ఇమేజెస్. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే, సో దీస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇమేజెస్ బట్ విజువల్గా రిప్రజెంటేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, వీ Yes. కెన్ సబ్మిట్ ఆన్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఓన్లీ అండ్ వీ కెన్ గెట్ అ బ్యాక్. సో రేపు రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే.